పాపము ప్రజలకు అవమానం తెచ్చును. పాపము చేయటం ద్వారా ప్రజలు అవమానపరచబడతారు. పాపానికి లోనవటం ద్వారా ప్రజలు అవమానపరచబడతారు. పాప కార్యకలాపాలు చేయటం ద్వారా మనుషులకు అవమానం కలుగుతుంది. ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి? ఆయన వాక్యమే ఆయన ఆజ్ఞలు. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యే ఆయన ఆజ్ఞలు. అంటే నీ ఆజ్ఞల వైపు నేను చూసినప్పుడు లక్ష్యం ఉంచడం అంటే ఒకవైపే దృష్టి ఉంచడం. నీ లక్ష్యం వైపు నీ దృష్టి ఉంచంటారు. నీ దర్శనం వైపు అంటే నీ చూపు ఎలా ఎటువైపు ఉండాలంటే దేవుని యొక్క వాక్కు వైపు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఉదయకాలం లేచినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా నీ యొక్క జీవితము ప్రారంభించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఉదయం ప్రారంభించబడాలి. మనం తలకింద పెట్టుకొని నిద్రపోతాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండము. ఆదివారం ఒక్కరోజే దీంతో పని. అది కూడా సంకలో పెట్టుకుని వెళ్ళటం, మళ్ళీ సంకలో పెట్టుకొని తీసుకొచ్చి ఆ సెలపులో పడేయటం. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు దీని మీద దుమ్ము పడిందా, దీని మీద ఏదైనా ఉందా కూడా మనకు తెలియట్లేదు. మళ్ళీ ఆదివారం ఒక్కరోజే ఇలా తీసేసి దులిపేసి మళ్ళీ సంకలో పెట్టుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ పాస్టర్ గారు చెప్పినప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి భద్రంగా మళ్ళీ సెలపులో పెడుతున్నాం. కొంతమంది సూర్యులో పెట్టేవాళ్ళు కూడా ఉన్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సూర్యులో పెట్టేవాళ్ళు కూడా ఉన్నారంట. ఎందుకంటే దెయ్యం రాకుండా ఉండిద్దని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సూర్యులోను సెల్పంలోనూ తల కింద పెట్టుకోవడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం పైపు ఎప్పుడైతే నీవు లక్ష్యం ఉంచుతావో, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ముద్రించుకుంటావో, దేవుని యొక్క వాక్యాన్ని నీవు దినదినము ధ్యానించడం మొదలు పెడతావో నీకు అవమానం కలగలేరదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వైపు నీవు చూస్తావో, నీకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా, ఎటువంటి స్థితిలో అయినా నీవు దేవుని యొక్క వాక్యం వైపు నీవు చూస్తే గనక నీ అవమానాలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి రెట్టింపు ఘనత నీకు కలగజేయునుగాక. ఆమేన్. నీ న్యాయ విధులు ఎంతో ఉత్తమములు, అంటే అవి మంచివి, ఎన్నదగినవి, వాటితో సాటి అయినది ఏదీ లేదు. దేవుని యొక్క వాక్కుకి సాటి అయింది ఏదీ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంతో ఏది పోల్చలేమో. ఆ వాక్య కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యన నివసించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పేరే లోకరక్షకుడైన యేసు ప్రభువు వారు. ఆయనే వాక్యము, ఆయనే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు భయము కలిగించు అవమానమును కొట్టివేను. నీవు ఎటువంటి భయముతో ఉన్నా, ఎటువంటి బాధతో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నీవు ఈ ఉత్తమమైన న్యాయ విధుల వైపు చూస్తే, ఈ ఉత్తమమైన న్యాయ విధులను నువ్వు ధ్యానిస్తే, ఈ ఉత్తమమైన న్యాయ విధులకి అనుసరించి నీవు నడుచుకుంటే నీకు భయము పుట్టించే, నీకు భయము కలిగించే అవమానాలన్నిటి నుంచి దేవుడు నేను కొట్టివేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు మనందరికీ తెలుసు. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదుకి అనేక శ్రమలు వచ్చాయి. ప్రాణ భయంతో దావీదు కొండలనక గొట్లనక పరిగెడుతున్నాడు. ఆ సమయంలో దావీదు చుట్టూ కొంతమంది చేరారు. కొంతమంది చేరి నీతో పాటు మేము ఉంటామని అన్నారు. వాళ్ళు కూడా అప్పులతో, సమస్యలతో, బాధలతో ఉండేవారంట. అసలు ఈయనకే ఇబ్బందికరమైన పరిస్థితి. ఈయనే ప్రాణభయంతో, అవమానంతో ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు సమూయేలు చేత రాజుగా అభిషేకించబడితే, అప్పుడు పరిపాలిస్తున్న సౌలు రాజు ఏమో దావీదుని ఎప్పుడు చంపుదామని తరుగుతుంటే, ఈ దావీదు కొండలనక గుట్టలనక లోయల్లో దాక్కొని బతుకుతుంటే దావీదు చుట్టూరు కొంతమంది చేరారు. వారందరినీ దావీదు కలుపుకొని ఆ ప్రాంతంలో, ఆ కొండల లోయల ప్రాంతంలో నాబాల్ అనే ధనవంతుడు ఉన్నారు. ఎవరు, ఏం పేరు? నాబాల్ అనే ధనవంతుడు ఉన్నాడు. సరే, ఈ నాబాలు మన మనిషే కదా అని చెప్పేసి నాబాలు గొర్రెల కాపర్లు ఆ అడవి ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటుంటే వారందరికీ ప్రొటెక్షన్ గా దావీదు సైనికులు ఉన్నారు. ఏ దుష్టముఖం కానీ, ఏ దొంగలు కానీ వచ్చి ఆ యొక్క గొర్రెల్ని కానీ, ఆ మేకల్ని కానీ ఎత్తుకెళ్ళకుండా వారు ప్రొటెక్షన్ గా ఉండి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. దావీదుకి ఆహారం కావాలి అని చెప్పేసి దావీదు దగ్గర ఉన్న సైనికుల్ని నాబాలు యొద్దకు పంపిస్తే
బాబు దావీదు నీకు తెలుసు కదా, ఇశ్రాయేలు దేవుడు దావీదుని రాజుగా అభిషేకించాడు, మేము ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము, కొంత ఆహారము మాకు కావాలంటే నాబాల్ అన్నాడు, దావీదు ఎవడు అని అన్నాడు. దావీదు ఎవడు? నీ పరిస్థితి చూసుకోడా, నీ పని అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది, నీ జీవితం అయిపోయింది అని అంటున్నారేమో. దేవుడు ఈ రాత్రికాల సమయంలో అంటున్నాడు, ఇప్పటి నుంచి నీ జీవితం మొదలైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి నుంచి నీ జీవితం ప్రారంభమైంది. అందరూ అనుకుంటారు మన జీవితంలో ఎదురే పరిస్థితులను చూసి, మన జీవితంలో ఎదురే ఇబ్బందులు చూసి, ఇక్కడితో వీళ్ళ పరిస్థితి అయిపోయింది, ఇక్కడితో వీళ్ళకి పులి స్టాప్ పడిపోయింది అంటారు. కానీ దేవుడు ఆ పులి స్టాప్ని చెరిపేసి కామా పెట్టి దేవుడు మళ్ళీ విజయోత్సవంతో నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాబాలు దావీదు ఎవడు అంటే ఆ సైనికులు వెళ్ళి దావీదుతో చెబితే అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనం. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును నా తల మీదను రప్పించకుండా అతను తల మీదకి అంటే నాబాలు తల మీదకి రప్పించిన గనక తన దాసుడైన నేను కీడు చేయకుండా కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును యెహోవాకు స్తోత్రం కలుగును గాక. ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే దావీదు మీద నిందేశారో, ఎవరైతే దావీదు గురించి హేళనగా మార్చారో, సమస్తము చూస్తున్న దేవుడు దావీదు పక్షా నుండి దావీదుకు న్యాయం తీర్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు కోపంతో రగిలిపోయి నాబాల్ని చంపాలని వెళ్తుంటే నాబాలు భార్య అబీగయీలు దావీదుకి ఎదురుపడి, దేవుడే చూసుకుంటాడు, అతను మొరటివాడు, అతను చంపవలసిన అవసరం లేదని చెప్పి నచ్చ చెప్పి పంపిస్తే దావీదు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి ఆ యొక్క నాబాల్ని దేవుడు మొత్తినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. నీకు కీడు చేసేవారు ఉన్నారు కాదంటలేదు, కీడు చేసేవారి కొరకు నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఆ కీడుల నుంచి నిన్ను తప్పించడమే కాదు, నిన్నెవరైతే అవమానపరిచారో, నిన్నెవరైతే హేళన చేశారో, ఎవరైతే నిన్ను దూషించారో వారే నీ ఎదుట సాగిలి పడే విధంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా జీవితంలో కూడా అనేక అవమానాలు నేను ఎదుర్కొన్నాను, అనేక నిందలు నేను ఎదుర్కొన్నాను. లేనిపోని అవమానాలు, లేనిపోని నిందలు కూడా నా మీద పడినప్పుడు నేను మౌనంగా యెహోవా ఈరే అని దేవుడి వైపు చూశాను. దేవుడు నన్ను నిలబెట్టాడు, దేవుడు నన్ను ఆస్వాదించాడు. వాళ్ళ పరిస్థితి ఏంటో అందరికీ కనపడింది, నా పరిస్థితి ఏంటో అందరికీ కనపడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నీ కష్టంలో, నీ బాధలో నీవు ఓర్పు కలిగి దేవుడి వైపు చూస్తే గనక నీ ఓర్పుకు తగిన ఫలితాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదుకి మీదకి రావాల్సిన ఆ యొక్క దోషాన్ని దేవుడు తప్పించి దేవుడే తన పక్షాన కలగజేసుకొని దావీదుకు కలిగిన, ఇప్పుడు ప్రజలందరూ ఏం చెప్పుకుంటారు? దావీదుని తిట్టాడు, హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు అనుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా అభిషేక్తుని ముట్టవలదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. నేను అభిషేకించిన వాడిని ముట్టితే నా కనుగుట్టును ముట్టినట్టే. దేశానికి ఇది తెలియట్లేదు, లోకానికి ఇది తెలియట్లేదు. మాటి మాటికి వచ్చేసి క్రైస్తవత్వం మీద పడిపోతున్నారు, సేవకుల మీద పడిపోతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, లేనిపోని బురదంతా చల్లుతున్నారు. ఎందుకనంటే మనం మౌనంగా ఉంటామని, ఏమీ మాట్లాడమని. మనం మౌనంగా ఉంటామేమో కానీ మనం కలిగి ఉన్న దేవుడు మౌనంగా ఉండడు. ఆయన రాజదండంతో రాబోతున్నాడు, ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కలకత్తా ప్రాంతంలో ఒక డాక్టర్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ని జస్ట్ రాత్రిపూట రెస్ట్ తీసుకుంటుంటే ఆ డాక్టర్ని అత్యాచారం చేసి చంపేశారండి. ఒక డాక్టర్ని అత్యాచారం చంపేశారు. మాట్లాడితే వచ్చేసి క్రైస్తవత్వం మీద పడిపోతారు. కానీ ఎవరైనా సరే ఆ డాక్టర్కి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని ఎవరైనా మాట్లాడుతున్నారా?
ఎవరు మాట్లాడట్లా, ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. అంత అధ్వాన పరిస్థితిలో ఉంది భారతదేశం. ఒక స్త్రీని పూజించే భారతదేశం స్త్రీని గౌరవించట్లేదు, నగ్నంగా ఊరేగిస్తుంది. అదే మతమని ఆ మత పిచ్చిలో పడుతుంది. దేశం కొరకు దేవుని కొరకు నిలబడే రోజులు రాబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీలో ఉన్న రోషం ఏంటో, నీలో ఉన్న పౌరుషం ఏంటో, నువ్వు ఎంతగా దేవుని కొరకు నిలబడగలవో దేవుడు నీకు అవకాశం ఇవ్వబోతున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకుంటే దేవుడు ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నిన్ను కూడా కనపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదుకి అవమానం కలిగింది. ఆ అవమానం నుంచి దావీదుని దేవుడు తప్పించాడు.